రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వమును సృష్టించి పాలించే రాజువు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు. అయ్యా, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను మా యొద్ద నుండి దూరపరిచి మమ్మను నీతిమంతులుగా మార్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, వాస్తవానికి మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు, మమ్మను నాశనం చెయ్యలేదు కాని ప్రవ్వా, మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు. మాకు బదులుగా రక్తాన్ని మొత్తం దారలుగా కార్చినారు. దేవా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. అయ్యా, బిడ్డలు ఎంతో దుఃఖంతో, వేదనతో, భారంతో ప్రార్థిస్తుండగా, మీకు మొరపెడుతుండగా అట్టి బిడ్డల దుఃఖాన్నంతటిని మీరు తొలగించండి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా, శారీరకంగా బలహీనంగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. వారి బలహీనతల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా అందరినీ ఆత్మీయంగా ఉన్నత స్థితికి ఎదుగుటకు మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ సమస్త కీడుల నుండి, అపాయాలు, ఆటంకాల నుండి తప్పించి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వివిధ రకాల అనారోగ్యాలతోటి, వ్యాధులతో, రోగాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. వాతావరణ పరిస్థితులను బట్టి బిడ్డలు ఎంతో దగ్గు, జలుబులు, జ్వరాలకు గురవుతుండగా అట్టి వారిని మీరు ముట్టండి దేవా. సంపూర్ణంగా స్వస్థపరచండి, బాగు చేయమని, ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివిధ రకాల అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి, జబ్బులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వాతావరణ పరిస్థితులను బట్టి ఎంతోమంది బిడ్డలు దగ్గు, జలుబు, జ్వరాలతోటి బాధపడుచున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. తాకండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎవరైతే అనేక విధములైన సమస్యలలో చిక్కుకుపోయి సతమతం అవుతున్నారో అలాంటి వారందరినీ వారి సమస్యల నుండి విడిపించండి. ఈనాడు చాలా మంది ప్రియులకు వారి హృదయంలో నెమ్మది లేదు, ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోతున్నారు. అనేకుల ద్వారా నిందలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు. స్వంత బంధువులే శత్రువులుగా మారుతున్నారు. అయ్యా, దయచేసి ఈ విధంగా బాధపడుతూ, దుఃఖిస్తూ, నెమ్మది లేకుండా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. గొప్ప నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక కారణాల వలన తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చుకోలేక, ఎటువైపు నుండి సహాయం పొందుకోలేక, వారి పనులలో అభివృద్ధి లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల జీవితాలలో మీరే అద్భుత కార్యం జరిగించండి దేవా. అప్పుల భారం నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులన్నిటిని మీరు దీవించండి దేవా. వారి పనులలో బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, అత్యధికమైన ఫలింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వారికి విరోధంగా మారుతున్న ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన సంవత్సరంలో బిడ్డలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం పొందుకోలేక, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేక
పరీక్షలు చక్కగా రాయక ఎంతో బాధపడుతూ వచ్చారు. ఈ సంవత్సరంలోనైనా మా జీవితంలో దేవుడు మేలులు చేస్తాడా అని బిడ్డలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా, విశ్వాసంతో మీ వైపు కనిపెట్టుకొని ఉంటుండగా అట్టి బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, మీరు అద్భుతకరుడు తండ్రి, ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడో ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. వారి హృదయ వాంఛలను తీర్చండి దేవా. బిడ్డలు మీపై నమ్మకం ఉంచుతుండగా, విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా అట్టి బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తల్లిదండ్రులు వదిలేసి పట్టించుకోక అనాథలుగా మారిన బిడ్డలను, అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్న వారిని, తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా పెరుగుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాండ్లను కనికరించండి. దిక్కులేని దీన దరిద్రులను జ్ఞాపకం చేసుకోండి. బీదరికంలో ఉన్న వారిని, వస్త్రాలు లేక, ఆహారం లేక, నివాసం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను, మీకు సహాయం చేస్తాను అన్న మాటల్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మీపై విశ్వాసం ఉంచుతుండగా, మీపై ఆధారపడుతుండగా దయచేసి మీరే వారికి గొప్ప సహాయం అందించండి. వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరిచి ప్రతి అక్కర కొరత యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు వారి భవిష్యత్తులో మీ ద్వారా ఉన్నతంగా ఆశీర్వదించబడే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి బిడ్డలకు ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో సంపూర్ణంగా మీరే తీర్చమని, సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబంలో ఒక సమస్య తర్వాత మరొకటి ఇలా శ్రమలలో, శోధనలలో నెమ్మది ప్రశాంతత లేకుండా జీవిస్తున్న బిడ్డల కుటుంబాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యలన్నిటిని తొలగించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు శ్రమలకు, సమస్యలకు, బాధలకు, కష్టాలకు ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, తప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు నీ బిడ్డలైన వారు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వెంటనే మీకు ప్రార్థించి, మీపై ఆధారపడి, మీ మీదనే భారం వేసి సంపూర్ణ సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కన్నీటితో, భారంతో, విశ్వాసంతో, ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు గొప్ప జవాబు ఇచ్చే దేవుడు తండ్రి. దయచేసి అట్టి విధానంలో మేము ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి. పట్టుదల కలిగి విశ్వాసంతో, నమ్మకంతో ఎడతెగక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మాకు సహాయం చేయండి దేవా. ఈ నూతన సంవత్సరంలో మిమ్మను అంటుకట్టుకొని ఉండే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములను మా జీవితంలో జరిగించండి దేవా. మేలులు, ఉపకారములతో మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడికైతే వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. వారి ప్రయాణం అంతట్లో చక్కటి క్షేమాన్ని దయచేయండి. ఒంటరిగా వెళ్తున్నా, కుటుంబంతో వెళ్తున్నా మీరే వారికి తోడయ్యుండి మీ కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానం కొరకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు, ఇలా ప్రతి అక్కర అవసరత కొరకు బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా, ఎదురు చూస్తుండగా, ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీరిస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం దేవా. దయచేసి మా ఎడల మీ కనికరము, జాలి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుని క్రియలు లయపరచండి దేవా. అపవాది తంత్రములను దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించండి. ఎందరైతే హృదయంలో చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి, భయాలతోటి, వేదన, కృంగుదల మధ్య బిడ్డలు దుఃఖిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని హృదయంలో గొప్ప
సంతోషాన్ని నింపండి దేవా. భయాలను దూరపరిచి గొప్ప ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి. రేపుదే కాలమే మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. ఈ రాత్రంతా నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడండి. నాయనా కృప చూపించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మాకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా ప్రార్థనలన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.